ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. శుక్రవారం గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆతిథ్య గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ చిత్తుగా ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించాలనే ఆతృత ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఒక అభిషేక్ శర్మలో మినహా మిగతా వారిలో ఎవరిలో కనిపించలేదు. దీంతో ఈ సీజన్లో తమ చెత్త ప్రదర్శనను ఈ మ్యాచ్లోనూ కొనసాగించిన ఎస్ఆర్హెచ్ ఏడో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను చాలా కష్టంగా మార్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినట్టే. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 3 మాత్రమే గెలిచిన రైజర్స్ పాయింట్ల పట్టికలో ఏకంగా 9వ స్థానంలో ఉంది. మిగిలిన 4 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఓడిపోకుండా భారీ తేడాతో అన్నింట్లో గెలిచినప్పటికీ సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైగా ప్రస్తుతం సన్ రైజర్స్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే మిగిలిన 4 మ్యాచ్లు అన్ని గెలవడం కూడా కష్టమే. 4కు 1 తక్కువగా గెలిచిన ఎస్ఆర్హెచ్కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఏమాత్రం ఉండవు. దీంతో ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ను ఇంటికి పంపి గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి తీసుకెళ్లిందని చెప్పుకోవాలి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో అదరుకొట్టిన గుజరాత్ టైటన్స్ జట్టు 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ విధ్వంసం సృష్టించడంతో మోట గుజరాత్ భారీ స్కోర్ చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లను ఆరంభం నుంచే బౌలర్లు కట్టడి చేయడంతో గుజరాత్ సునాయాసంగా గెలిచింది. దీంతో ఈ సీజన్లో 7వ విజయంతో పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో 2వ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం టేబుల్ టాపర్గా ముంబై ఇండియన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా మిగిలిన 4 మ్యాచ్ల్లో గుజరాత్ 1 గెలిచిన ప్లేఆఫ్స్ చేరుతుంది. ఇక ఈ మ్యాచ్ మొత్తంలో 5 రికార్డులు కూడా నమోదయ్యాయి. టాస్ ఓడి మోట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టుకు ఓపెనర్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 6.5 ఓవర్లలోనే 87 పరుగులు జోడించారు. దీంతో ఈ సీజన్లో ఈ ఓపెనర్లు ఇద్దరు తమ సూపర్ ఫామ్ను కొనసాగించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ మహమ్మద్ షమి వేసిన 3వ ఓవర్లో సాయి సుదర్శన్ రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో ఏకంగా 5 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. వరుసగా 4 ఫోర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. ప్యాట్ కమిన్స్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో శుభ్మన్ గిల్ 2 ఫోర్లు 1 సిక్స్ బాదడంతో మొత్తం 17 పరుగులు వచ్చాయి. దీంతో 4 ఓవర్లలోనే గుజరాత్ స్కోర్ 50 పరుగులు దాటింది. హర్షల్ పటేల్ వేసిన 5వ ఓవర్లోనూ విధ్వంసం సృష్టించిన సాయి సుదర్శన్ 4 ఫోర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 18 పరుగులు వచ్చాయి. జయదేవ్ ఉనద్గత్ వేసిన 6వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లేలో గుజరాత్ టైటన్స్ జట్టు ఏకంగా 82 పరుగులు చేసింది. అయితే సాయి సుదర్శన్ దూకుడుకు స్పిన్నర్ జీషన్ అన్సారీ 7వ ఓవర్లో బ్రేక్ వేశాడు. 208 స్ట్రైక్ రేట్తో 23 బంతుల్లో 48 పరుగులు చేసిన సాయి సుదర్శన్ జీషన్ అన్సారీ బౌలింగ్లో వికెట్ కీపర్ ఎన్రిచ్ క్లాస్కన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 87 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు ఉన్నాయి. సాయి సుదర్శన్ అవుట్ అయినప్పటికీ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ కలిసి చెలరేగారు. వీరిద్దరు 2వ వికెట్కు 37 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ 200 స్ట్రైక్ రేట్తో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో గిల్కి ఇది 5వ హాఫ్ సెంచరీ. కాగా గత 7 మ్యాచ్ల్లోనే గిల్ ఈ 5 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే వరుసగా 3వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాకుండా సన్ రైజర్స్పై గత 4 మ్యాచ్ల్లో గిల్కి ఇది 3వ హాఫ్ సెంచరీ. ఇక ఓవరాల్గా గిల్ ఐపీఎల్ కెరీర్లో ఇది 25వ హాఫ్ సెంచరీ. కాగా మరోసారి ఎక్స్పెన్సివ్గా మారిన షమి 10 ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. కాగా మరోసారి స్పిన్నర్ జీషన్ అన్సారీ వేసిన 13వ ఓవర్లో పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఈ ఓవర్లో ధాటిగా ఆడుతున్న శుభ్మన్ గిల్ వివాదాస్పద రీతిలో రన్అట్ అయ్యాడు. దీంతో 149 పరుగుల వద్ద గుజరాత్ 2వ వికెట్ కోల్పోయింది. 38 బంతులు ఎదుర్కొన్న గిల్ 200 స్ట్రైక్ రేట్తో 76 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. కాగా ఆ ఓవర్లో గిల్ క్రీజ్లోకి చేరుకున్న సమయానికి వికెట్ కీపర్ క్లాసెన్ బంతిని వికెట్ల కొట్టాడు. దీని ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయం కోసం థర్డ్ ఎంపైర్ రివ్యూకి వెళ్ళాడు. టీవీ ఎంపైర్ రివ్యూలో గిల్ క్రీజ్లోకి రాకముందే క్లాసెన్ బంతిని స్టంప్స్కు కొట్టినట్లు తేలింది. కాకపోతే క్లాసెన్ గ్లౌస్ స్టంప్కు తగిలే సమయానికి బంతి అతని చేతుల్లో లేనట్టుగా కనిపించింది. కానీ థర్డ్ ఎంపైర్ మాత్రం అనూహ్య రీతిలో గిల్ అవుట్గా ప్రకటించాడు. ఎంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనే శుభ్మన్ గిల్ మైదానాన్ని వీడాడు. మైదానం నుంచి బయటికి వచ్చాక కూడా 4th ఎంపైర్తో గిల్ వాదిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనంతరం వాషింగ్టన్ సుందర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన బట్లర్ 3వ వికెట్కు 34 బంతుల్లో 57 పరుగులు జోడించారు. ఈ క్రమంలో గుజరాత్ స్కోర్ కూడా 200 దాటగా బట్లర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గత 4 ఇన్నింగ్స్ల్లో బట్లర్కి ఇది 3వ హాఫ్ సెంచరీ. ఈ సీజన్లో బట్లర్కి ఇది 5వ హాఫ్ సెంచరీ కాగా ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో 24వది. జీషన్ అన్సారీ వేసిన 17 ఓవర్లో 16 పరుగులు రాగా హర్షల్ పటేల్ వేసిన 18 ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఈ భాగస్వామ్యాన్ని 19 ఓవర్లో కెప్టెన్ కమిన్స్ విడదీశాడు. 172 స్ట్రైక్ రేట్తో 37 బంతుల్లో 64 పరుగులు చేసిన బట్లర్ అభిషేక్ శర్మకు క్యాచ్ అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి.
జయదేవ్ ఉనద్గత్ వేసిన చివరి ఓవర్లో వాషింగ్టన్ సుందర్ రాహుల్ తెవాటియా చెరో 6 బాదినప్పటికీ ఏకంగా 3 వికెట్లు పడ్డాయి. వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 21 పరుగులు చేయగా రాహుల్ తెవాటియా 6, రషీద్ ఖాన్ డక్అవుట్ అయ్యాడు. షారుఖ్ ఖాన్ 6 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్గత్ 3 వికెట్లు తీయగా జీషన్ అన్సారీ, కమిన్స్ తలో వికెట్ తీశారు. కాగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమి 16 ఎకనామీతో 3 ఓవర్లలోనే ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 4.3 ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే 15 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ ఓ 6, హెడ్ ఓ 4 బాదారు. ఇషాంత్ శర్మ వేసిన 4 ఓవర్లో అభిషేక్ శర్మ ఓ 6, హెడ్ ఓ 4 బాదడంతో మొత్తం 12 పరుగులు వచ్చాయి. అయితే 5వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ విడదీశాడు. 16 బంతుల్లో 20 పరుగులు చేసిన హెడ్ను పెవిలియన్ చేర్చాడు. పవర్ ప్లేలో సన్ రైజర్స్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. అయితే వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి విఫలమయ్యాడు. 17 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసిన ఇషాన్ కిషన్ గిరాల్జ్ కోర్చి వేసిన 10వ ఓవర్లో అవుట్ అయ్యాడు. దీంతో 82 పరుగులకు సన్ రైజర్స్ 2వ వికెట్ కోల్పోయింది. కిషన్ నత్తనడక బ్యాటింగ్ దగ్గర నుంచే సన్ రైజర్స్ స్కోర్ బోర్డులో వేగం తగ్గింది. అనంతరం అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో అభిషేక్ ఇది 8వ హాఫ్ సెంచరీ. అభిషేక్ శర్మ, క్లాసన్ కలిసి 3వ వికెట్కు 33 బంతుల్లో 57 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ 15వ ఓవర్లో విడదీశాడు. దీంతో 139 పరుగుల వద్ద సన్ రైజర్స్ 3వ వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న అభిషేక్ శర్మను పెవిలియన్ చేర్చాడు. 180 స్ట్రైక్ రేట్తో 41 బంతుల్లో 74 పరుగులు చేసిన అభిషేక్ శర్మ సిరాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 4 4లు 6 6లు ఉన్నాయి. సన్ రైజర్స్ బ్యాటింగ్ యూనిట్లో అభిషేక్ శర్మ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన దూకుడు అభిషేక్ శర్మ ఒక్కటిలోనే కనిపించింది. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో అభిషేక్ శర్మ అవుట్ కావడంతో సన్ రైజర్స్ విజయావకాశాలు కూడా కనుమరుగయ్యాయి. అద్భుతమైన బౌలింగ్, ఫీల్డింగ్తో సన్ రైజర్స్ను గుజరాత్ చక్కగా కట్టడి చేసింది. చివరి 5 ఓవర్లలో ఎస్ఆర్హెచ్కు ఏకంగా 86 పరుగులు అవసరమయ్యాయి. మ్యాచ్లో డ్యూ రాకపోవడం, బంతి కూడా రివర్స్ అవడంతో పరుగులు పెద్దగా రాకపోగా హైదరాబాద్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 16 ఓవర్లో 18 బంతుల్లో 23 పరుగులు చేసిన కాటేరమ్మ కొడుకు క్లాసన్ అవుట్ అయ్యాడు. 17 ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్ మియా వరుస బంతుల్లో 3 పరుగులు చేసిన అనికేత్ వర్మ కమిన్ మెండిస్ను డక్అవుట్ చేశాడు. దీంతో 145 పరుగులకు హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయింది. చివరి 3 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు అవసరం కావడంతో సన్ రైజర్స్కు గెలుపు అందనంత దూరంలోకి వెళ్ళిపోయింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన 19 ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి 2 6లు, కమిన్స్ 1 6 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. నిజం చెప్పాలంటే 225 పరుగుల భారీ లక్ష్యం ఛేదించడానికి అవసరమైన పరుగులు 19 ఓవర్లో మినహా సన్ రైజర్స్ మిగతా ఏ ఓవర్లో చేయలేకపోయింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. 210 స్ట్రైక్ రేట్తో 10 బంతుల్లో 21 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి, 190 స్ట్రైక్ రేట్తో 10 బంతుల్లో 19 పరుగులు చేసిన ప్యాట్ కమిన్స్ నాటౌట్గా నిలిచారు. వీరిద్దరు కలిసి 7వ వికెట్కు అజయంగా 19 బంతుల్లో 41 పరుగులు జోడించారు. గుజరాత్ టైటన్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇషాంత్ శర్మ, కోహ్లీ తలా వికెట్ తీశారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధికంగా 19 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ప్రసిద్ధ్ కృష్ణకే దక్కింది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 5 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా గుజరాత్ టైటన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ టీ20లో 2000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు సుదర్శన్ 53 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. దీంతో టీ20లో వేగంగా ఈ మార్క్ అందుకున్న 2వ బ్యాటర్గా నిలిచాడు. కాగా 53 ఇన్నింగ్స్లోనే 2000 పరుగులు చేసిన షాన్ మార్ష్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. రికార్డ్ నెంబర్ 2, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఈ సీజన్లో సాయి సుదర్శన్ 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్లో 500 పరుగుల మార్క్ అందుకున్న తొలి బ్యాటర్గా నిలిచాడు. కాగా ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కూడా సాయి సుదర్శన్ వద్దనే ఉంది. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ 4 స్థానాల్లో 3 స్థానాల్లో గుజరాత్ బ్యాటర్లే ఉండడం గమనార్హం. కాగా సాయి సుదర్శన్, బట్లర్, గిల్ టాప్ 4లో ఉన్నారు. రికార్డ్ నెంబర్ 3, ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో గుజరాత్ టైటన్స్ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో గుజరాత్కు ఇదే అత్యధిక స్కోర్. రికార్డ్ నెంబర్ 4, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా గుజరాత్ టైటన్స్ ఆటగాడు జాస్ బట్లర్ ఐపీఎల్లో 4000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు బట్లర్ 2677 బంతులను తీసుకున్నాడు. దీంతో వేగంగా 4000 పరుగులు చేసిన 3వ బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గెయిల్, ఏబీ డివిలియర్స్ మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. చివరగా రికార్డ్ నెంబర్ 5, ఐపీఎల్ చరిత్రలో అత్యల్పంగా ఓ ఇన్నింగ్స్లో 22 డాట్ బాల్స్ మాత్రమే ఆడిన జట్టుగా గుజరాత్ టైటన్స్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.